కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ప్రజల కోసం. కోట్ల రూపాయలను వదులుకొని ప్రజల కోసం ప్రజల మధ్యలో ఇల్లు కట్టించుకున్నారు. ఆయన పాలన ఎలా ఉంది అన్న? పాలనకి ఏముందన్న, బంగారము. ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తే 50 కోట్లు అనుకో, మనకి వందల కోట్లు కానీ 50 కోట్లు రెమ్యునరేషన్. ఆయనకి లగ్జరీగా బతకచ్చు, భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలైనా స్టార్డమ్ పోదు, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఎన్ని హిట్లు వచ్చినా స్టార్డమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. పాన్ ఇండియన్కి వెళ్ళే రేంజ్ ఆయనకు ఉంది. అవన్నీ పక్కన పెట్టి పొలిటికల్గా వచ్చి అడ్డమైన వాళ్ళతో అడ్డమైన మాటలు పడుకుంటూ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా తన జన సైనికులను తన అభిమానులను కూడా కంట్రోల్ చేసుకుంటూ ప్రజల కోసం ముంగడికి ఎండ వాన అవన్నీ చూడకుండా పాపం బురదల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి ప్రజల కోసం ప్రజల సమస్యలు తెలుసుకుని మరీ అవి తీరుస్తున్నారు. చూడు, ఇంతకంటే మంచి నాయకుడు దొరుకుతాడానా? ఇట్లా మోకాల మీద కూర్చుని నువ్వు చూసే ఉంటావు, ఆ పిక్ ప్లే చేయి. హాస్పిటల్లో మోకాల మీద కూర్చుని క్షమాపణ చెప్తున్నాడు, మా ప్రభుత్వంలో తప్పు జరిగిందమ్మా క్షమించండి. ఇలాంటి నాయకుడు ఉంటాడా? అక్కడికి వెళ్ళి జై జగన్ నినాదాలు. మా డైమండ్ అక్క చెప్తున్నాగా అన్న. మోడీ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి కళ్యాణ్ గారు అనుకోవచ్చు. ఎందుకు? ఓకే, ఎవరికి దొరకదు అపాయింట్మెంట్, కళ్యాణ్ గారికి దొరుకుద్ది. ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు బీజేపీ నుంచి కళ్యాణ్ గారు? బీజేపీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉన్నాయి. ఆ పార్టీ ఉన్నంత వరకు మేబీ నాకు తెలిసి అయితే నరేంద్ర మోడీ గారి తర్వాత అంటే ఆయన ఉన్న రోజులు ఆయనే అధికారంలో ఉంటాడు ఖచ్చితంగా. ఆయన తర్వాత 100 to 100% మేబీ పవన్ కళ్యాణ్ గారిని పార్టీ చైర్మన్గా కానీ పార్టీ పెద్దగా కానీ ఆయనకి అర్హత ఉంది పవన్ కళ్యాణ్ గారికి, ఇంకెవరికి లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి బాగా కష్టపడతారు, హిందూ ధర్మం గురించి కూడా బాగా కష్టపడతారు. అండ్ అన్ని కులాలు అన్ని మతాలను కూడా కలుపుకుంటూ వెళ్తాడు. ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడు, అందరినీ నా అనుకుంటాడు. ఆడి సమస్య నా సమస్య అనుకుని బతుకుతాడు. నా దగ్గర రూపాయి ఉందనుకో రూపాయి ఎదుటోడికి పెట్టేసి తన కడుపు మార్చుకుంటాడు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడికే బీజేపీ పార్టీలో స్థానం పెద్దగా ఖచ్చితంగా దొరుకుతుంది. మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత అది పక్కన పెట్టాను, నేను డైరెక్ట్గా చెప్తున్నా కదా, మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే. లాస్ట్ క్వశ్చన్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ని నెగిటివ్ చేసే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేసే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ పాలన బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు ఒక కళ్యాణ్ నాయుడు? కొంతమంది లుచ్చాగాళ్ళకి, లఫంగిగాళ్ళకి, పేటిఎం కుక్కలకి మీకే చెప్తున్నాం రే, మీరు ఎంత ట్రోల్ చేసినా మా టీడీపీ జనసేన మధ్యన ఎన్ని గొడవలు పెట్టాలి విడగొట్టాలని మీరు ఎంత ట్రై చేసినా కూడా మీరు 5 రూపాయల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు పెడుతూ మీకు లక్షల రూపాయలు వస్తున్నాయంటే 100 వీడియోలు పెట్టుకోండి. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారి మీద కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, మా నాయకుడు నరేంద్ర మోడీ గారి మీద కానీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు పోస్టులు పెడితే మాత్రం కొడకలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మేము మా నాయకుల మాట మీద చాలా అంటే చాలా సైలెంట్గా ఉన్నాము, ఎవరు జోలికి వెళ్తలేదు. ఊచకోత చూపెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి రా పేటిఎం నా కొడకల్లారా, మీకే చెప్తున్నాం.